బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న అయోధ్యలో ఆ రాముల వారికి ప్రాణ ప్రతిష్ఠ జరిగితే ఈరోజు ఈ రాముల వారికి ఫస్ట్ టీజర్ బయటికి వస్తున్నారు. ముందు ఆల్ ది బెస్ట్. సో కోఇన్సిడెంట్ మీరు పెట్టుకున్న టైటిల్కి కరెక్ట్గా అయోధ్య రాముడికి మీకు సింక్ అయింది. సో ముందుగా ఆల్ కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అండ్ కొత్త ఆర్టిస్టులు అందరు కలిసి న్యూ టెక్నీషియన్స్ అందరు కలిసి చేస్తున్న ప్రయత్నం బాగుంది. పోతే సినిమా తీయడం ఈ రోజుల్లో పెద్ద గొప్ప కాదు. సో థియేటర్లకు తీసుకెళ్ళి ఆడియడం గొప్ప. జస్ట్ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారంతే. ఇంతకుముందు ఎగ్జామ్స్ రాస్తే ప్రేక్షకులు అందరూ మనకు పాస్ మార్క్స్ వేసేవారు. ఇప్పుడు అలా కాదు. సో జస్ట్ మీ టెస్ట్ అయింది. సో పేపర్ సబ్మిట్ చేయాలి, ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు దిద్దాలి. చాలా హార్డ్ వర్క్ ఉంది మీకు ఇక్కడ నుంచి. సో బెస్ట్ కంటెంట్ మీరు చూపించిన టీజర్ డెఫినెట్గా ఇంట్రెస్ట్గా ఉంది. అన్నిటికంటే ముందు ఆకాష్ అన్ని మాటలు బాగున్నాయి. అదే మీ హీరోని అడుగుతున్నాను ఎవరు రాశారని. అంటే ఒక కొత్త డైరెక్టర్, కొత్త రైటర్, నువ్వు చేసిన అంటే సినిమా గురించి నాకు తెలియదు కానీ టీజర్లో నువ్వు చూపించిన అక్కడక్కడ మాట్లాడుతున్న డైలాగ్స్ మట్టుకు చాలా సోల్ఫుల్గా చెప్పడానికి ట్రై చేసినట్టు ఉంది. అండ్ హీరో హీరోయిన్ ఇద్దరిని బాగా చేశారు. టీజర్లో అయితే బాగా చేయించుకున్నాం. సో సినిమా అంతా కూడా ఇలాగే బాగుండి ప్రేక్షకులు ఆదరించాలి అని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ చాలా హడావిడిలో ఉన్నాను. సో మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ మీ ప్రీషియస్ టైం ఇవాళ మాకు ఇచ్చినందుకు, ఈ టీజర్ లాంచ్కి విచ్చేసినందుకు మరొకసారి అలనాటి రామచంద్రుడు ఎంటైర్ టీం తరపున థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారిని అండ్ హైమావతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికలందరికీ, మా శ్రేయోభిలాషులందరికీ, ఇక్కడికి వచ్చి మమ్మల్ని, మా టీంని, మా సినిమాని ఆస్పందకు వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దిల్ రాజు గారు అడుగుతానే ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం చూసుకొని, మాది చిన్న సినిమా, మేము కొత్త వాళ్ళము, కొత్త ప్రొడ్యూసర్, కొత్త టెక్నీషియన్స్, కొత్త యాక్టర్స్ అయినా కానీ ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి అందరిని ఆస్వాదించి సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు హైనివా క్రియేషన్స్ ఇది కొత్త బ్యానర్. మాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా పిచ్చి. వచ్చిన ప్రతి సినిమా చూసేవాళ్ళం థియేటర్కి వెళ్ళి. సో ఆ పిచ్చితోనే సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము. ఇది మా మొదటి మూవీ. ఇలాంటి మూవీలు ఎన్నో తీయాలని మేము చాలా స్ట్రాంగ్గా అనుకొని ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా మంచి కంటెంట్తో, మంచి సినిమాలతో, మంచి మ్యూజిక్తో మీ అందరి ముందుకు వస్తామని, తీసుకొస్తామని ఎంతో ఆశిస్తూ స్ట్రాంగ్గా. తర్వాత ఇంకపోతే ఈ సినిమానే ఈ టీంతో ఎందుకు చేశాను ఫస్ట్ మూవీ అయినా కానీ అంటే 2 రీజన్స్. ఫస్ట్, ఆకాష్ రెడ్డి డైరెక్టర్, మా డైరెక్టర్ కాల్ చేసి అతను స్టోరీ నేరేట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్లో ఆయన ఏం చెప్పాడంటే, మా సినిమాలో ఉన్న సీన్లో అలనాడు రాముడు సీతాను లంక నుంచి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎదురుగా కూర్చొని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే పక్కన నిలుచుకున్న ఆంజనేయుడు రాముడి కళ్ళలోకి చూసి ఆనందాన్ని అనుభూతి పొందుతూ ఆంజనేయుడి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి అనేది ఒక సింపుల్గా ఒక సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే కాదు, ఇప్పుడు దిల్ రాజు గారు కూడా చెప్పారు, మాటలు ఎంతో సింపుల్గా, ఎఫెక్టివ్గా, ఇనసొంపుగా ఉన్నాయి. సో ఆయన స్టోరీలో ప్రతి సీన్లో ఇలానే ఉంటాయి. సో అది వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్ మేడ్ మీ టు ఫీల్ దట్ దిస్ ద గై ఐ షుడ్ స్టార్ట్ హైనివా ప్రొడక్షన్ బ్యానర్ అనేది అక్కడే ఫిక్స్ అయ్యాను. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని.
Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.